తక్కువ పౌనపుణ్యం ఉన్నటువంటి శబ్దాల గురించి కనుక మనం మాట్లాడుకుంటే లేదా తక్కువ కీచుదనం ఉన్నటువంటి శబ్దాలు, ఇది సింహం యొక్క సింహనాదం అంటాం చూడండి, సింహ గర్జన. సో ఇక్కడ సింహం యొక్క గర్జనకు పౌనపుణ్యం తక్కువగా ఉంటుంది. కంపన పరిమితి అధికంగా ఉన్నటువంటి సందర్భాలలో మరి సింహాన్ని రారాజుగా మనం చెప్తాము. ఇది కాస్త గంభీరత్వాన్ని కలిగి ఉంటుందని చెప్పేసి అని చెప్తారు. దీనితో పాటుగా మగవారి గొంతును కూడా గమనించండి. కాస్త గంభీరంగా ఉండేటటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. ఎందుకంటే ఇక్కడే కాస్త ఆధిపత్యం మగవారిది కనిపిస్తుంది. మిగతా విషయాలలో సరే మహిళలది ఉంటుందా జెంట్స్ది ఉంటుందా పక్కకు పెడితే వీరి స్వరాలకు ఉండేటటువంటి కీచుదనం తక్కువ అని చెప్పేసి అంటారు. ఎందుకంటే అక్కడ మగవారి గొంతులో స్వరపేటికలు ఉంటాయి కదండి, ఇవి చేసేటటువంటి కంపనాల సంఖ్య తక్కువగా ఉంటుంది. కంపన పరిమితి అధికంగా ఉంటున్నటువంటి పరిస్థితులలో మరి మగవారి గొంతుకు గనక గమనిస్తే స్థాయిత్వము లేదా కీచుదనం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకంత గంభీరమైనటువంటి స్వరాలను వెలువరించేటటువంటి పరిస్థితులలో మగవారి గొంతు అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ మనకు ఈ అప్లికేషన్ ఓరియంటేషన్లో మనకు అసర్షన్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా పడేటందుకు అవకాశం ఉంది.